సో హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. అరే అసలు ఏం జరుగుతుందిరా ఇన్స్టాగ్రామ్లో? లైక్ ఇన్స్టాగ్రామ్ అంటేనే ట్రెండింగ్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. బట్ రీసెంట్ టైంలో మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో విష్ణుప్రియ గురించి బాగా వైరల్ అవుతుందన్నమాట. సో ఇదేంటంటే విష్ణుప్రియ సబ్స్క్రిప్షను పర్ మంత్ 399, కొన్ని ప్రైవేట్ ఫొటోస్, ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ అని చెప్పేసి సో టాక్ అయితే నడుస్తుంది. సో దీని గురించి డీటెయిల్ బ్రేక్ డౌన్ అయితే ఇచ్చేద్దామన్నమాట. సో ఈ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫీచర్ అనేది ఒకటి ఉంది అనమాట. లైక్ ఓన్లీ సబ్స్క్రిప్షన్ పీపుల్కి కొంచెం ఒక ప్రైవేట్ స్టఫ్ లేకపోతే ఇంకేదైనానో కానీ లైక్ పర్ మంత్ 399 299 పే చేస్తే లైక్ పబ్లిక్లో నువ్వు చూసేది కాకుండా అదర్ దెన్ నీకు వాళ్ళు ఏదైనా ఫొటోసో లేకపోతే ఏదైనా స్టఫ్ వాళ్ళు పే చేస్తే వాళ్ళు చూపిస్తారనమాట. సో ఇక ఆ సబ్స్క్రిప్షన్లో ఏం పెడతారు లేకపోతే ఏం చూస్తారు, జనాలు ఏం చూస్తున్నారు అనేది అయితే సో తెలీదు. సో ఇప్పుడు విష్ణుప్రియ కొంచెం ఫేమ్ ఉన్న సెలబ్రిటీ అండ్ యాంకర్, ఇది అది బిగ్ బాస్కి వెళ్ళింది కాబట్టి విష్ణుప్రియ బయటికి వచ్చింది. బట్ విష్ణుప్రియ కాకుండా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో మొన్నటిదాకా వాళ్ళ గురించి కూడా మాట్లాడుండే చాలామంది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ సబ్స్క్రిప్షన్ పేరున లైక్ ఒక 399 పెట్టి వాళ్ళకి సబ్స్క్రిప్షన్ నుంచే మంత్లీ ఒక 8 lakhs 4 lakhs రావడం అయితే జరిగిందనమాట. సో దీని గురించి చాలామంది మాట్లాడుకున్నారు. అండ్ విష్ణుప్రియ ఒక్కతే కాదు, చాలామంది ఉన్నారు. బట్ విష్ణుప్రియ కొంచెం ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి కొంచెం విష్ణుప్రియని ఎక్కువ ట్రోల్ చేయడమో ఎక్కువ మాట్లాడడమో లాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇది స్టార్ట్ చేసింది విష్ణుప్రియన అంటే విష్ణుప్రియ ఏం కాదు. లైక్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ వైరల్ అవుతుంది, ట్రెండింగ్ అవుతుంది అంటే దానికి రీజన్ కేరళలో ఇంకొక ఆర్టిస్ట్ ఉంటారనమాట, ఆర్టిస్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఆమెకి సబ్స్క్రిప్షన్లో దగ్గర 25K ఉన్నారనమాట. అంటే 25,400 మంది ఉన్నారు. అండ్ పర్ మంత్ ఆమెకి ఎంత పే చేస్తుంది అంటే 399. అంటే నెలకి ఆమెకి 1,11,00,000 ఎన్నో చిల్లర వస్తుంది. అసలు ఏం చేస్తున్నారా మీరందరూ? లైక్ అబ్బాయిలకి ఏమవుతుంది 399 బట్టి లైక్ ఏదైనా కోర్సు కట్టరా అంటే యూట్యూబ్లో మొత్తం స్కిప్ కొట్టి తగలబెడతారు ఈ సబ్స్క్రిప్షన్లు తీసుకొని వాళ్ళకి కోట్లు. సో దాని మీద అయితే అలా ఆమె నుంచి ఒక్కొక్కటి బయటకు వచ్చింది. సో 1,11,00,000 నెలకి అంటే అదైతే అసలు చిన్న మ్యాటర్ కాదు. అంటే పర్ ఇయర్ ఆమెకి 12 కోట్లు. సో దీంతో పోల్చుకుంటే ఇవి కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్లు అవి ఇవి అని చెప్పేసి అవి కూడా వస్తుంటాయి అనమాట. సో రీసెంట్గా ఆమె అకౌంట్ కూడా బాగానే అయిపోయింది. సో కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేయడం వల్లనో ఎట్లానో కానీ కంప్లీట్గా అకౌంట్ యూజర్ నాట్ ఫౌండ్ అని వచ్చేస్తుంది. సో అలాగే విష్ణుప్రియను కూడా లైక్ మెల్లగా లైన్లోకి తీసుకొచ్చారు. సో విష్ణుప్రియ హైలైట్ అవ్వకముందు ఆమెకి 1,800 అండ్ చేంజ్ ఏమో ఉన్నారనమాట సబ్స్క్రిప్షన్ మెంబర్స్. సో అంటే 1,800 అంటే ఇంచుమించు ఒక 4 lakhs 5 lakhs 8 lakhs ఉంటుండే. బట్ ఇప్పుడు విష్ణుప్రియ గురించి మాట్లాడడం జరిగింది కదా, ట్రెండింగ్లోకి వచ్చినప్పుడు 4,000 చేంజ్ వచ్చిరనమాట. అంటే దగ్గర 11-12 లక్షలు. సో మనమే వాళ్ళని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి మనమే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నాం. విష్ణుప్రియ అనే కాదు, లేకపోతే ఆ కేరళ అమ్మాయి అనే కాదు, చాలామంది ఇన్స్టాలో లైక్ కొంతమంది ఓపెన్గా లైక్ కొన్ని లిమిట్స్ దాటి ఫొటోస్ పోస్ట్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో దీన్ని బేస్ చేసుకొని విష్ణుప్రియ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చిందనమాట. సో యాంకర్ అందులో మీరు ఇంత డివోషనల్గా ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు, మరి ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ ఏంటి అది ఇది అని చెప్పి ఆ సబ్స్క్రిప్షన్ గురించి కూడా చాలా వైరల్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగితే విష్ణుప్రియ డైరెక్ట్గా మాట్లాడింది. సో అది చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు నేను వర్క్ చెయ్యాలి, లైక్ నేను ఎర్న్ చెయ్యాలి అంటే నాకు వచ్చిన ఏదైతే వర్క్ ఉంటుందో నేను దాని మీదనే బతకాలి. కాబట్టి నాకు ఏదైతే బాడీ ఉందో నేను ఆ బాడీ త్రూ నేను ఎర్న్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు నాకు ఏదైనా మూవీ వాళ్ళు క్యారెక్టర్ ఇవ్వాలన్నా కూడా నా పోర్ట్ఫోలియో చూసి దానికి నాకు క్యారెక్టర్ సెట్ అవుతుందా లేదా అని చూసి ఇస్తారు అని చెప్పేసి ఓన్లీ పోర్ట్ఫోలియో వర్క్ కోసం మాత్రమే నేను అది ప్రొఫెషనల్గా
యూస్ఫుల్గా మాత్రమే ఉంటుంది ఆ ఫోటోషూట్స్ అని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో సబ్స్క్రిప్షన్ గురించి మాత్రం లైక్ ఏమన్నారు అంటే లైక్ ఇది ఓన్లీ వర్క్ పర్పస్ మాత్రమే, రియల్ లైఫ్లో నేను ఇలా ఉండను అది ఇది అని చెప్పడం జరిగింది. బట్ అదేమో అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో జనాలకు అదైతే నాకు అర్థం కావట్లేదు. కానీ చాలామంది వీటి గురించి మాట్లాడడం జరిగింది. కొంతమంది అబ్బాయిలు ఆమె బాడీ ఆమె ఇష్టము, చూసే వాళ్ళకు ఉండాలి అది ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది. బట్ ఆమె బాడీ ఆమె ఇష్టం అయినా కానీ కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి మనకి. ఇండియన్ లా సిస్టమ్ కానీ చాలామంది కూడా నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి, అలా అని చెప్పి నువ్వు పోర్ట్ఫోలియో వర్క్ కోసం ఇష్టం వచ్చినట్టు ఫోటోలు పెట్టడం అది ఏమాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, చాలామంది యాక్ట్రెస్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పోర్ట్ఫోలియో వాళ్ళకు కూడా ఉంటాయి కదా, వాళ్ళకు కూడా మోడల్స్ లాగా ఫోటోషూట్స్ చేస్తారు కదా, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? సో ఇదైతే కొంచెం ఆక్వర్డ్గా వియర్డ్గా అనిపించింది నాకైతే. సో ఇప్పుడు ఏదైతే విష్ణుప్రియ మీద కేసులు వేస్తున్నారో అవైతే ఎక్కువ అంటే లైక్ గెలిచే ఛాన్స్ ఉండదు. ఎందుకు అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ ఆ ఫీచర్ పెట్టిండు, ఈమె యూజ్ చేసుకుంది. సో జనాలకి ఇక్కడ బ్రెయిన్ వాడాలి, మేము యూజ్ చేసుకుంటే మాకు అది ప్రాఫిటా లేదా అని చెప్పేసి. సో జనాలే ఎక్కువ తనని లైక్ పైనకి లేపుతున్నప్పుడు తనకేమొచ్చింది? సో అక్కడ విష్ణుప్రియ మీద కేసు వేసినా కూడా లైక్ అదంతా వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఆ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ మనం దీని గురించి ఏం మాట్లాడుకోలేము. ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో లైక్ 2040 జనరేషన్లో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా చూపించండి. అందులో కృతి శెట్టి వాళ్ళ మమ్మే నువ్వు కొంచెం ఫేమస్ అవ్వాలంటే బట్టలు పొట్టి వేసుకోవాలి అది ఇది అని చేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళ మదరే అలా చెప్తుంది, అలా తయారవబోతుంది అని ఇండైరెక్ట్గా మనకి ఆ మూవీ డైరెక్టర్ మూవీ రిలీజ్ చేసినప్పుడే అర్థమైపోయింది 2040లో ఎంత అప్గ్రేడెడ్ జనరేషన్ ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడే ఇలా తయారైంది అంటే అప్పుడు ఇంకా వర్స్ట్ సినారియోస్ ఉంటాయి, ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్స్ కూడా చూడాల్సి వచ్చే సిచ్యువేషన్ వస్తుంది మనకి. సో అబ్బాయిలు ఒకసారి మీరు ఆలోచించి ఆ సబ్స్క్రిప్షన్లు అవి ఇవి తీసుకొని తగలడండి. ఎందుకంటే యూజ్ ఉన్న సబ్స్క్రిప్షన్లు తీసుకుంటే లైఫ్ మీద ఏదైనా లైక్ ఒక మంచి క్లారిటీయో ఒక విజనో ఏర్పడుతుంది. ఇలాంటి ఫోటోల కోసమో లేకపోతే ఆ స్టఫ్ కోసమో తీసుకొని ఇదంతా వాళ్ళని మనం ఏదో డబ్బులు ఇచ్చి మేపుతున్నట్టు ఉంటుంది, కానీ లైక్ దానివల్ల మనకు వచ్చేది ఉండదు పోయేది ఉండదు. సో ఇది మనకి ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుతం జరుగుతున్న ట్రెండింగ్ వైరల్ కథ అయితే. సో దీన్ని మనం అయితే ఎప్పుడు ఇంకా ఏం ఆపలేము, ఇలాంటివి ఇంకా వస్తుంటాయేమో, మనం ఫ్యూచర్లో చెప్పలేము, అంత అప్గ్రేడ్ అయింది జనరేషన్. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, RLR ఎంటర్టైన్మెంట్.